తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ బాసర ట్రిపుల్-ఐటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడికి ప్రయత్నించిన అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి నిరసనగా ట్రిపుల్-ఐటీ గేట్ ముందు ఆందోళన చేపట్టారు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని కోరారు. 15 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న తమను పర్మనెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఏ విధంగా ఉపయోగం లేదు. ఇందులో ఉన్నటువంటి ఏబీసీ కేటగిరీలో మొదటి కేటగిరీలోనే మా అసిస్టెంట్ ప్రొఫెసర్లు దాన్ని దాటే ప్రయత్నం లేదు. కాబట్టి మేమందరం కూడా జీవో 21ని వద్దు అని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మా ఆర్జీకేటీలో గత 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాము. అందరం కూడా రెగ్యులర్ జీవోలతోటి వచ్చాము. దాదాపుగా ఏదైతే రెగ్యులర్ అపాయింట్మెంట్స్లో రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూస్ ఉంటాయో అదేవిధంగా మమ్మల్ని తీసుకున్నారు. మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే మా యూనివర్సిటీ కాస్త యూనిక్గా ఉంది. దాంట్లో మేము అందరం కూడా యూజీసీ నెట్, సెట్, స్లెట్ అవన్నీ కూడా క్వాలిఫై ఉన్నాము. తర్వాత ఈ జీవో 21 వల్ల మాకు ఏ విధంగా ఉపయోగం లేదు. కాబట్టి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నాము. మొదటగా మేమందరం కూడా ఈ అదనపు బాధ్యతల నుంచి వైదొలిగాము. దాదాపు ఒక 35 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ కూడా డీన్లుగా, అసోసియేట్ డీన్లుగా, సిఓఈగా, అడిషనల్ సిఓఈగా వర్క్ చేస్తున్నాము. దాదాపు అన్ని అడిషనల్ బాధ్యతల నుంచి కూడా మేము రిజైన్ చేశాము. అది మా కార్యక్రమంలో మొదటగా నిన్న చేశాము. ఇది రెండో రోజు. ఈరోజు కూడా అందరం మా క్లాసెస్ను బైకాట్ చేశాము. దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాము. ఇది మొదటగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకునేది ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు ఇమీడియట్గా ఒక జీవో ద్వారా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము. 21 వల్ల మా జీవో నంబర్ 21 వెంటనే జీవో నంబర్ 21 వెంటనే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ బాసర ట్రిపుల్-ఐటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం హైదరాబాద్లోని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడికి ప్రయత్నించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అప్డేట్స్. ఇలా బాసర ట్రిపుల్-ఐటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వారికి అదనపు బాధ్యతలు కల్పించడం పట్ల మొక్కుముడి రాజీనామాకు సిద్ధపడ్డారు. బాసర ట్రిపుల్-ఐటీలో దాదాపు 80 మంది వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారంతా కూడా నిన్నటి రోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బాసర ట్రిపుల్-ఐటీ ప్రధాన ద్వారం ముందు విధులు బహిష్కరించి బైఠాయించారు. సుమారు 73 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బైఠాయించారు. నిన్న హైదరాబాద్ లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడికి ప్రయత్నించి నిన్న కూడా కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి. అయితే అరెస్ట్ చేసిన వారిని, అక్కడ ఆందోళన చేసిన వారిని అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అనంతరం స్వయం పూర్తిగత వీళ్ళని విడుదల చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలి. గత 15 సంవత్సరాల నుంచి తాము ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేదు ఈ రోజు వరకు కూడా అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు తమ న్యాయపరమైన అనేక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గతంలో అనేక సార్లు కూడా తీసుకువెళ్ళిన ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలి, తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలి, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తాము, రాజీనామాకు కూడా వెనకాడమని చెప్తున్న పరిస్థితి అవుతుంది. శీలా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాము. అందరం కూడా రెగ్యులర్